హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గతం కొంతకాలం క్రితం పున్నమి రాత్రి అనకోస్టియా ఫ్రీవే. అర్ధరాత్రి సమయం. ఫ్రీవే మీద ఎలాంటి సంచారం లేదు. మేము నిలిపిన కార్ కూడా మాకు 100 అడుగుల దూరంలో సిగ్నల్ లైట్స్ని ఆర్పుతూ వెలిగిస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. మేము ఫ్రీవే పక్కన గడ్డి మీద నుంచుని ఉన్నాం. నేను వేసుకున్న హై హీల్స్ గడ్డిలో దిగబడిపోగా అతడి షూస్ మాత్రం గడ్డిని అణిచివేస్తుంది. అతడి చేయి నా నడుం మీద ఉంది. నా చేతులు అతడి మెడ చుట్టూ పెనవేసుకుని ఉన్నాయి. కురుస్తున్న చల్లటి మంచు నా బ్యాక్లెస్ వీపుని తడుపుతూ గిలిగింతలు పెడుతుంది. ఇలా ఎంతసేపటి నుంచి నుంచుని ఉన్నామో గుర్తులేదు. కానీ కాలం గడుస్తున్న అనుభూతులైతే లేదు. కాలం స్తంభించిపోయిన అనుభూతి. అతడు తన తలని వంచి నా నుదుటికి ఆనించాడు. ఇప్పుడు వెనుక వీపుని తాకుతున్న మంచు బిందువుల కంటే చెక్కిలి మీటుతున్న అతడి ఊపిరే గిలిగింతలు పెట్టే విధంగా ఉంది. నేను ప్రతిస్పందించేలోపే అతడు నా నడుం పట్టి ఎత్తి గాల్లోకి లేపాడు. అద్భుతం! ప్రపంచాన్ని గెలిచిన అనుభూతి. చేతులు చాపి గట్టిగా అరిచాను. ఆ వెంటనే అతడి ముఖంలోకి చూశాను. నక్షత్ర మెరుపు తళుక్కుమంది అతడి కళ్ళల్లో. పున్నమి చంద్రుడికి దీటుగా నవ్వుతున్నాడు. నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు, నా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. నవ్వాను. ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో నిన్ను ముద్దు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నాడు. తప్పకుండా, కానీ అంతకన్నా ముందు నువ్వు నన్ను కిందికి దించాలి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువుని అన్నట్టు నెమ్మదిగా కిందికి దించాడు. నడుం మీద చేతుల్ని వెనుక వీపుని తడుముతూ పైకి తీసుకొచ్చి నా ముఖాన్ని దీసిట్లోకి తీసుకున్నాడు. అతడి చేతి వేళ్ళు నా వీపుని తాకిన క్షణం ఆ అనుభూతి కోసం అప్పటికప్పుడు చచ్చి కాలంలో వెనక్కి వెళ్ళి మరొక్కసారి జన్మించి ఆ క్షణంలో జీవించాలని ఉంది. అతడు నా ముఖాన్ని కప్పుతున్న ముంగురులని చూపుడు వేలితో చెవి వెనక్కి నెట్టి మళ్ళీ నవ్వాడు. ఈసారి అతడి నవ్వు చూడటానికి మళ్ళీ కాలంలోకి వెనక్కి వెళ్ళాలని ఉంది. కానీ ఈసారి చచ్చి మళ్ళీ జన్మించేంత సమయం కూడా ఆగలేను. అతడు గుండెల నిండుగా గాలి పీల్చి వదిలి అతడి పెదాలని నా పెదాలకు దగ్గరగా తెచ్చాడు. ఇంకొక క్షణంలో మా 4 పెదాలు కలవబోతున్నాయి. అతడు మరింత ముందుకొచ్చాడు. టక్ టక్ టక్. అతడు ఇంకాస్త ముందుకొచ్చాడు. ఇక మా పెదాలు కలవటమే తరువాయి. టక్ టక్ టక్. ఓపెన్ ద డోర్, ఇట్స్ అర్జెంట్. అరుపుకి గబుక్కున కళ్ళు తెరిచాను. నా కల చెదిరిపోయింది. ఎవడు నా కళ్ళని పాడ్చేసింది? మంచం మీద నుంచే టైంని చూశాను. తెల్లవారుజాము 5:40 అవుతుంది. ఈ టైంలో ఎవరు అరుస్తుంది? అఫ్కోర్స్ ఆ గొంతు ఆల్బర్ట్దే. నేను గుర్తుపట్టగలను. కానీ ఇంత పొద్దున్నేనా? విసురుగా మంచం మీద నుంచి లేచి వెళ్ళి తలుపు తెరిచాను. ఊహించినట్టు ఎదురుగా ఆల్బర్టే ఉన్నాడు. ఇందాకటి కలలో నా ప్రేమికుడు, ఇక్కడ ఇళ్లలో నా స్నేహితుడు. హాయ్ మగ్. ముఖమంతా నవ్వు చేసుకొని నన్ను తోసుకుంటూ విసురుగా లోపలికి వచ్చేశాడు. మగ్ కాదు, మేఘనా. కనీసం మేఘన్ అన్నా పిలువు. ఈ మగ్గు జగ్గు అనేంటి? కొంచెం గట్టిగా అన్నాను. వాటెవర్. మంచం మీద వాలిపోతూ అన్నాడు. ఎందుకొచ్చావ్? బిగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. తెల్లవారుజామున 5:40కి మా ఇంట్లోకి జొరపడి నా రూమ్ డోర్ పగలగొట్టుకుని వచ్చి నీ సొంత మంచం మీద అన్నట్టు పడుకుండిపోయావు. పైగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటున్నావు. అసలు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉంది నువ్వా నేనా? పాయింట్ 1. నేను నీ రూమ్ డోర్ పగలగొట్టుకుని జొరబడలేదు. కింద ఆంట్ పర్మిషన్ తీసుకునే వచ్చా. ఆంటీ కాదు, ఆంటీ. వాటెవర్. ఐ యామ్ సీరియస్. ఓకే ఓకే ఆంటీ. ఓకేనా? కింద ఆంటీ పర్మిషన్ తీసుకునే వచ్చాను. అండ్ పాయింట్ 2. వాల్ క్లాక్ వంక చూస్తూ ఇప్పుడు టైం మార్నింగ్ 5:40 కాదు, 5:30నే. నీ క్లాక్కే 10 minutes అయినా ఫాస్ట్.
టిపికల్ ఇండియన్ గర్ల్వి కదా, అక్కడలాగే టైం మినిట్స్ అయినా ఫాస్ట్ సెట్ చేశావు పరిహాసంగా అన్నాడు. షటప్ నవ్వాడు. నేను నిట్టూర్చి వెళ్ళి తన పక్కనే మంచం మీద కూర్చున్నాను. నా లూజ్ హెయిర్ని ముడి వేసుకున్నాను. రాత్రుళ్ళు నేను ఎప్పుడూ వేసుకునే టైట్ టీషర్ట్, తొడల పైకి ఉండే షర్ట్స్లోనే ఉన్నాను. ఒక రకంగా ఫ్రీ షో ఇస్తున్నట్టు ప్రావొకేటివ్గానే ఉన్నాను. వేరే మగాడైతే అసలు అక్కడి నుంచే వెళ్ళిపోయేదాన్ని. కానీ ఆల్బర్ట్ ముందు నాకు అలాంటి సిగ్గేం కలగట్లేదు. అయినా నేను ప్రేమించిన మగాడి ముందు నాకు సిగ్గెందుకు? ఏం దాచుకోవాలి? ఆల్బర్ట్ మాత్రం మాట్లాడకుండా అలానే పడుకుని ఉన్నాడు. ఏంటి? విసుగ్గా అతడి ముఖం కేసి చూస్తూ నిద్రమత్తుతో అన్నా. నేను క్రిస్టీతో బ్రేకప్ అయిపోయా. ఆల్బర్ట్ మాత్రం కళ్ళు తెరవకుండానే చేత్తో నుదుటిని సదురుకుంటూ సమాధానం ఇచ్చాడు. హమ్మయ్య! మనసులోనే ఆనందించాను. 15 రోజుల క్రితం ఆల్బర్ట్ ఆమెతో డేటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పాడు. వారి రిలేషన్ ఎంతో కాలం కొనసాగదని నాకు తెలుసు. అయినా సరే నేను ప్రేమిస్తున్న వ్యక్తి వేరే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు అని తెలిస్తే బయటకి వ్యక్తపరచకపోయినా లోపల కూడా బాధపడనంతటి అమాయకురాల్ని కాదు. బ్రేకప్ అయిపోయాక ఆనందించని స్థితప్రజ్ఞురాల్ని అంతకన్నా కాదు. క్రిస్టీ అంటే నీ 15వ గర్ల్ ఫ్రెండ్ ఆమె అంటుంటే. కాదు, 14వ గర్ల్ ఫ్రెండ్. మధ్యలోనే నా మాటని తుంచేసి సర్చేశాడు. ఇహ సహనం చచ్చిపోయింది నాకు. ఇందాక డోర్ దగ్గర కంటే గట్టి స్వరంతో ఆల్బర్ట్, నువ్వు ఇలా నీకన్నా వందల మంది గర్ల్ ఫ్రెండ్స్లో ఎవరితో ఒక దానితో బ్రేకప్ అయిన ప్రతిసారి అర్ధరాత్రి అబ్బరాత్రి అని లేకుండా నా రూంలోకి జొరపడి నా నిద్రని పాడు చేసి నేను కంటున్న అందమైన కలని భగ్నం చేసి నన్ను విసిగించాలని చూస్తే చెప్తున్నా, నీ యేసుక్రీస్తు తను సిలువ దిగి నిన్ను దానిమీద కూర్చోపెడతాను. ఇదే నీకు నా శాపం. కోపంగా అరిచాను. నేను దేవుణ్ణి నమ్మను కూల్గా అన్నాడు. మంచిది, నేను ఇప్పుడు నీ సోది వినను. అమాంతం ఒక పిల్లో వచ్చి నా ముఖాన్ని తాకి కింద పడింది. దాని దెబ్బకి నేను కూడా కింద పడిపోతుంటే ఆపుకునే ప్రయత్నంలో బలాన్నంతా ఇటువైపుకి తెచ్చి ఆల్బర్ట్ పక్కనే పరుపు మీద పడిపోయాను. చెప్పేది విను, ఎమర్జెన్సీ ఇది అంటూ లేచి నా వైపుకి తిరిగాడు ఆల్బర్ట్. ఏంట్రా ఎమర్జెన్సీ? నేను అతడి డొక్కలోకి పొడుస్తూ అన్నాను. ఇందాక పిల్లో విసిరినందుకు రివెంజ్. ఓచ్! గట్టిగానే తలనట్టుకుంది. అరిచి మంచం మీదకి పడిపోయాడు అతడు. ఆ వెంటనే నన్నే కొడ్తావా అంటూ నా గొంతుని పట్టుకునే క్రమంలో జుట్టు ముడిని లాగాడు. జుట్టు ఊడిపోయి లూజ్ అయిపోయింది. నాకు పట్టరాని కోపం వచ్చేసింది. ఇది రూమ్ అని తలుపు తీసి ఉందని కూడా మర్చిపోయి లేచి వాడి మీదకి వాలిపోయి గుద్దటం స్టార్ట్ చేశాను. ఈ క్రమంలో ఎప్పుడు ఒక్కేసానో తెలీదు గానీ నేను ఆల్బర్ట్ పొట్ట మీద అటోకాలు ఇటోకాలు వేసి ఎక్కేసి కూర్చుని గుండెల మీద గుద్దుతున్నాను. నా దెబ్బలకి అతడి షర్ట్ బటన్స్ తెగిపోయాయి కూడా. తలుపు వైపు నుంచి వచ్చిన పిలుపుకి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాము నేను, ఆల్బర్ట్. తలక్రిందులుగా తలవంచి తలుపుకేసి చూశాను. గుమ్మం దగ్గర ఆర్యన్ గాడు నించుని ఉన్నాడు. వాడు నా తమ్ముడు. దిమ్మ తిరిగిపోయింది నాకు. వెంటనే లేచి నేలమీద నించున్నాను. ఆల్బర్ట్ మాత్రం మంచం మీదే లేచి కూర్చున్నాడు. ఆర్యన్ గాడు పెద్ద డైనోసర్ కళ్ళేసుకుని నన్ను, షర్ట్ బటన్స్ ఊడిపోయిన ఆల్బర్ట్ని, షర్ట్స్లో ఉన్న నా కాళ్ళని మార్చి మార్చి చూస్తున్నాడు. వాడి చూపుని గ్రహించి వెంటనే కింద పడి ఉన్న పిల్లో అందుకుని నా తొడల్ని కవర్ చేసే విధంగా అడ్డం పెట్టుకున్నాను. దేవుడా, ఏమిటిది? ఆర్యన్ గాడు నన్ను, ఆల్బర్ట్ని ఆ పొజిషన్లో, అది ఈ అవతారంలో చూడటం ఏమిటి స్వామి నీ లీల? మనసులోనే అనుకున్నాను. ఆర్యన్ గాడు మాత్రం ఇంకా మిడిగుడ్లేసుకుని అలానే చూస్తూ నించున్నాడు.